ఎవరు బతులాడుకోమని చెప్పి కోర్టు వచ్చి బతులాడు దండం పెట్టుకొని అయ్యా స్పీకర్ గారు మాట్లాడతాం అని స్పీకర్ గారికి దండం పెట్టుకొని పోతుంది. అదే ముందే పెట్టుకుంటే అయిపోతుండే కదా. ఆ రోజే పొడియంలో ఉండి నమస్తే సార్ అని అంటే అయిపోతుండే కదా. అరవకుండా రచ్చ చేయకుండా రెచ్చగొట్టకుండా రెచ్చిపోకుండా ట్రిపులర్లు రచ్చ రెచ్చ రెచ్చిపోడు ఈ ముగ్గురు లేకపోతే బ్రహ్మాండంగా మాట్లాడే అవకాశం ఉంటుండే కదా. ప్రపంచ మేధావుల సంఘమైన రఘునందన్ మంచిగా 3-4 గంటలు మాట్లాడుతుండే కదా. రాజేందర్ గారు వారు ఒక 3 గంటలు మాట్లాడే అవకాశం వస్తుండే కదా. రాజా సింగ్ ఆయనకు సబ్జెక్ట్ లేదు కంటలేదు ఏం లేదు కదా. అసలు మెయిన్ వరకు ఒక ఉద్దేశం ఏంటంటే సభలో మాట్లాడడానికి కంటెంట్ లేదు, సబ్జెక్ట్ లేదు, మాట్లాడడానికి థియరీ లేదు, మేనిఫెస్టోలో మిగిలిన అంశాలు లేవు. 100% మేనిఫెస్టో అమలుకు తీసుకొచ్చాం కాబట్టి సబ్జెక్టు లేక పారిపోయింది. ఇది ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ బీజేపీలో ఇంకొక ఆయన అంటాడు ఇద్దరు కోర్టుగా జైల్లో చిప్పకూడదు బ్లాక్ మెయిలర్ పెయింటర్ రెడ్డి రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి మీద మాట్లాడతాడు. 5 రాష్ట్రాల్లో ఓడిపోయింది, దెబ్బతిన్నది, నడుము విరిగి అడ్డం పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కూడా పంజాబ్ రాష్ట్రాలు కూడా ఓడిపోయారు మీరు. మీ మొత్తం గుండుసున్నా ఆయన కూడా ఒక మేధావి వర్గం కదా. ఆయన వీడియో ఒకటి వైరల్ అవుతుంది, అది యూపీఆర్ అనుకున్నా మర్చిపోయినా మీరు. ఏమంటుండే ఉత్తరప్రదేశ్ లో మేము 3వ లార్జెస్ట్ పార్టీ అన్నట్టు. ఇంగ్లీష్ మీడియం మనిషి ఇంగ్లీష్ హిందీ అనర్గళంగా మాట్లాడతాడు. 14 భాషలు మాట్లాడే రేవంత్ రెడ్డి గారు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ 3వ లార్జెస్ట్ పార్టీ అన్నాడు. ఇది ఆయనకున్న అవగాహన జ్ఞానం. గతంలో కూడా గూగుల్ అమోజన్ సీవుల గురించి చెప్పినట్టు. మేమేమంటున్నామంటే వ్యక్తిగతంగా మాట్లాడకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్కారవంతుడే. రాహుల్ గాంధీ ఎవరికి జన్మించారనే మాట వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన విషయం తప్పు, ఆయన డిస్మిస్ చేయాలని కొట్లాడిన వ్యక్తి హ్యుమానిటీ గ్రౌండ్కి. అట్లాంటి ముఖ్యమంత్రి 4.5 కోట్ల ప్రజలకు దేవుడు అభినవ్ దేవుడు అంటే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని ఇవాళ రైతుల పాలిట దేవుడు, దళితుల పాలిట దేవుడు, మైనార్టీల పాలిట దేవుడు అయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలుగా రెగ్యులర్ చెకప్ పోతే వారి మీద కామెంట్ చేయడం ఇంతకంటే దరిద్రమైన దౌర్భాగ్యమైన రాజకీయం ఇంకా ఏమి మిగిలి లేదు. చివరికి ముఖ్యమంత్రి గారి యొక్క ఆరోగ్యం మీద కూడా మాట్లాడిన దౌర్భాగ్య నాయకులు నంబర్ 6 అయినటువంటి వీళ్ళందరూ 6 అన్నట్టు 1 2 3 6 అంటే మళ్ళీ వేరేలాగా అనుకోకూడదు. 6 అంటే 6 ఎమ్మెల్యేలు జై తెలంగాణ.